एम्स के हॉस्टल में एमबीबीएस के एक स्टूडेंट की संदिग्ध मौत से सनसनी फैल गई है। Time when there is a nationwide concern over student suicides and exam stress, a Telangana rule seems like a terrible imposition on students of class 11 and 12. Well, it's that time of the year when examination results come out. It's also a time when students resort to extreme measures. సో అలా బంజారా హిల్స్కి వచ్చామన్నమాట. హ్యాబిటేట్ అనే రెస్టారెంట్కి జస్ట్ హ్యావ్ సమ్ ఎండ కదా, గట్టిగా సమ్మర్ ఉంది ఇక్కడ, సో జస్ట్ కూలర్ తాగడానికి వచ్చాం. బట్ ఇప్పుడు కెమెరా వేసుకొని మీ ముందు కూర్చోడానికి రీజన్ ఏంటంటే ఒక మెసేజ్, ఒక మెసేజ్ మీకు ఒకసారి చదివి చూపిస్తా. హాయ్ అన్న, నాకు 10th రిజల్ట్స్ వచ్చాయి, 9 పాయింట్స్ వచ్చాయి అన్న జీపీఏ, కానీ ఇంట్లో వాళ్ళు 10 ఎక్స్పెక్ట్ చేశారు, చాలా కష్టపడ్డా అన్న, సూసైడ్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఒక 10th క్లాస్ కుర్రాడు ఇంట్లో చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉంటూ నాకు మెసేజ్ చేశాడు, ఇలాంటి మెసేజ్ చేశాడు. నేను ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అంటే, నేను పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నా, ఇలాంటి వాళ్ళకి దే కెనాట్ ఎక్స్ప్రెస్ టు దేర్ పేరెంట్స్. ఏదైనా మనతోనే షేర్ చేసుకుంటారు అలాంటి వాళ్ళు. కొంతమంది పేరెంట్స్తో షేర్ చేసుకునే ఆ ఫ్రీడమ్ కొంతమందికి ఉండదు. సో నేను 2 విషయాలు నేను ఇక్కడ అడ్రస్ చేయాలనుకుంటున్నాను. నెంబర్ 1 ఈజ్ అబౌట్ ద హోల్ సినారియో. ఈ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఇంటర్ అండ్ 10th రిజల్ట్స్, అండ్ మోస్ట్ ఆఫ్ యూ గైజ్ ఆర్ టీనేజర్స్. చాలామంది నాకు మెసేజ్ చేశారు, ఇలాంటివి కదా చాలా మెసేజ్లు చేశారు మా రిజల్ట్స్ గురించి, ఏదో చేసుకోవాలని ఉంది, అప్పుడు కాలేజ్ ఫీ కట్టాలి, సప్లీ ఫీజు కట్టాలి, ఎలాంటి మెసేజ్లు, వీటన్నిటిని కలిపి నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి దట్ ఈజ్ అబౌట్ యూపీ ఐ డోంట్ నో, ఉత్తరప్రదేశ్లో టాపర్ ఆ అమ్మాయి మస్టాచ్ అది ఉంది, దానివల్ల ట్రోల్ చేశారు కదా, ఆ విషయాన్ని కూడా నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ విషయం వచ్చేసి ఏంటి, ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత జాబ్ చేసే పిల్లలు రండం, ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, గ్రాండ్ ఫాదర్స్ అవ్వడం, చచ్చిపోవడం. ఇదే మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఫీడ్ చేస్తున్న ఆ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ప్రతి ఒక్కళ్ళ చిల్డ్రన్ బ్రెయిన్కి. ఈ ప్రెషర్ని తట్టుకోలేక చదువుతున్నారు బాగానే, చదువు వరకు ఓకే, కానీ అదే ప్రపంచం అనుకొని బయట ప్రపంచంలో జరుగుతున్న యాక్చువల్ రియల్ వరల్డ్ స్కిల్స్ ఏం కావాలో, రియల్ వరల్డ్ నాలెడ్జ్ ఏముంటుందో ఎవరు దాన్ని గ్రాప్ చేసుకోలేదు. చెప్పాలంటే మొన్న ఒక రీల్ చేశారు దాని గురించే, రియల్ వరల్డ్ స్కిల్స్ గురించే. అని చూసాను లేదో నాకు తెలియదు, రీసెంట్గానే చేశాను. ఓకే, ర్యాంక్ వచ్చిన 10 out of 10 వచ్చినా సరే ఈ రోజులు ఎలా ఉంటున్నారంటే 10 out of 10 వచ్చిన వాళ్ళు ఒక నర్డీ లుక్తోనే, దాని తర్వాత వాళ్ళు ఏంటంటే బాడీ లాంగ్వేజ్లో కూడా ఒక రీల్ చూశారు, ఐఏఎస్ వాళ్ళు పాస్ అయ్యారు అన్నమాట. పేరెంట్స్ ట్రైంగ్ టు డ్యాన్స్ విత్ దమ్, పక్కన ఎక్కడో వీడియో వేస్తారు చూడండి, వాళ్ళు చేతులు ఊపుతున్నారు ఇలాగా. నేను వాళ్ళు తప్పు పట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ అలాంటిది కాబట్టి. కానీ రేపు పొద్దున వాళ్ళు ఒక ఎంఎన్సీలో జాయిన్ అయిన తర్వాత ఐఏఎస్ అవుతారో ఎవరు పక్కన పెట్టాను అనే ఒక కార్పొరేట్ జాబ్, ఏదో ఒక జాబ్ చేయాలి కదా. అలాంటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఐఏఎస్ ఆఫీసర్ ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి. నిజంగా చెప్తున్నా, వాడు నిజంగా నాకు కావాలి ఇది అని చెప్పి చదివిన తర్వాత ఆడ ఐఏఎస్ పాస్ అయితే వచ్చే ఊపు వేరు, వచ్చే ఫోర్స్ ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది. స్టెప్ రానే ఒప్పుకోండి, ఇక్కడ డ్యాన్స్ అనేది విషయం కాదు. కానీ లిటరల్ ఐ కెన్ సీ దట్ ఇన్ దర్ బాడీ లాంగ్వేజ్. లేదు నచ్చి చేసింది కాదు, ఇంట్లో చెప్పారు మనం చెయ్యాలి, చేసేసాం, ర్యాంక్ వచ్చింది. తర్వాత ఏంటి ఇంటర్లో, లేకపోతే ఇప్పుడు 10th క్లాస్ నుంచి మాట్లాడి ఇంటర్లో 600 ఎంతో ఉంటుంది, అదేదో ఉంటుంది, నచ్చని అసలు నేను చెప్పాలంటే. అది వచ్చింది. తర్వాత ఇంజనీరింగ్ పెద్ద జాబ్ ప్లేస్మెంట్ కావాలంట, వచ్చింది. తర్వాత ఏంటి, ఏం చేస్తారు మీరు? నో క్వశ్చన్ మార్క్.
సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే ఈ రిజల్ట్స్ చూసి హార్ట్ దాకా తీసుకొని సూసైడ్ చేసుకోవాలి, మేజర్లు చెప్తున్నా, టీమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని అడ్రస్ చేయాలని చెప్పి ఇలా కూర్చున్నాను ఓపెన్ ఏరియాలో, ఏదో క్లోజ్ స్పేస్లో మాట్లాడకుండా ఓపెన్గా ఉందాం అని చెప్పి. దయచేసి దాన్ని హార్ట్ దాకా తీసుకోవద్దు. ఎందుకంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ డూ. సరే మీకు చదివే సెట్ అవ్వలేదు అనుకుందాం, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, రియల్ వరల్డ్ స్కిల్స్ చాలా ఉన్నాయి. పేరెంట్స్, మీరు పేరెంట్స్తో చూస్తుంటే వీడియో దయచేసి స్క్రీన్ వాళ్ళ ఎప్పుడు లేకపోతే ఫోన్ వాళ్ళకి ఇవ్వండి. అమ్మా ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. ఇంటర్ తర్వాత ఈ బైపీసీ, ఎంపీసీ, చైతన్య నారాయణ, దాని తర్వాత ఇంజనీరింగ్, ఇదే కాదు, రియల్ వరల్డ్ స్కిల్స్ అంటే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఆర్టిస్టో, లేకపోతే ఒక మూవీకి కావాల్సిన విఎఫ్ఎక్స్, లేకపోతే ఒక కంటెంట్ క్రియేటర్ జాబ్, లేకపోతే ఒక బిజినెస్, ఇఫ్ అట్ ఆల్ వాట్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే ఏదైనా సరే తన క్రియేటివిటీ, మీ కొడుకో కూతురు క్రియేటివిటీని టెస్ట్ చేసేలాంటి జాబ్స్ చేస్తే ఆ క్రియేటివిటీ వల్ల వచ్చే కిక్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. బికాజ్ టుడే వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆన్ క్రియేటివిటీ, నాట్ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్స్. ఓకే, ఎందుకంటే నేను కూడా ఆ బైపీసీ తర్వాత ఎంబీబీఎస్ ఇలాంటివి చేసి ఇలా చేద్దాం అనుకుని వచ్చిన బైపీసీ ఒక లాంగ్ టర్మ్ చేసి పక్కన పెట్టాను అనమాట, బై గాడ్స్ గ్రేస్. దాని తర్వాత నాకు అర్థమైంది ఒకటి మాత్రం నిజం, మీ కొడుకు మీ కూతురికి ఒక పెద్ద ఇల్లు ఉండాలి, మీకు ఉంటుంది అక్కడ ఒక ల్యాంబో ఉండాలి, ఒక పెద్ద కారు ఉండాలి, లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివన్నీ డూ థింక్ ఒక జాబ్ వల్ల వస్తుందని చెప్పి నెవర్. సో దానికోసం ప్రస్తుతం ఐ కెన్ అండర్స్టాండ్ డిగ్రీ ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్, పాస్ అవ్వడం ఇంపార్టెంట్, అంతవరకు చూడండి. కానీ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఆల్సో రియల్ వరల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, రియల్ వరల్డ్ కావాల్సిన మానిటైజింగ్ స్కిల్స్, ఓకే, ఫ్రీలాన్సింగ్ కానీ ఇలాంటివన్నీ ట్రై చేసేలా చూడండి. అలాగని చెప్పి కోడింగ్ అది కూడా ఫ్రీలాన్సింగే కదా, పక్క నుంచి కోడింగ్ చేసుకోవడం అని చెప్పి ఇట్లాంటివి కాదు. సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించండి. ఎందుకంటే అది ఒక సైడ్ గిగ్గా అయినా సరే తర్వాత రేపు ఫ్యూచర్లో జాబ్ వచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ లేకపోతే అదొక సైడ్ గిగ్, పక్కన ఒక సైడ్ హస్ల్ కింద హెల్ప్ చేస్తుంది. ఇట్ విల్ అట్లీస్ట్ సాటిస్ఫైస్ నీడ్స్. సో తమ్ముళ్ళు మళ్ళీ మీకు చెప్తున్నాను, దయచేసి ఈ రిజల్ట్స్ని ఒక టెంపరీ సర్టిఫికేట్ మీద ఒక ప్రింట్గానే చూడండి, కానీ మీ జీవితాలు మీరు ఎప్పటికీ ఇవి ఒక స్టాంప్ అవ్వకూడదు, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి దట్ ఇష్యూ, చాలామంది ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు. సెకండ్ విషయం గురించి మాట్లాడుతున్నాను కదా, హూ ఈజ్ అ టాపర్, 95-97% వచ్చింది. ఇప్పుడు దేశం ఆమెని ఆ ర్యాంక్ కోసం గుర్తించట్లేదు. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత అమ్మాయి అపీరెన్స్ మీద ట్రోల్ చేస్తున్నారు అనమాట. నిజం చెప్పండి, లాస్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్లో టాపర్ ఎవరు తెలీదు, ఎందుకంటే ఎవరో సమ్ డీసెంట్ లుకింగ్ గర్ల్ అనుకోవచ్చు మీరు, కానీ ఈ అమ్మాయి అపీరెన్స్ వల్ల అంత ఫేమ్ వచ్చింది. ఇంకా ఇంకో కంపెనీ, ఆ కంపెనీ పేరు చెప్పకూడదు, దీన్ని ఒక ఎక్స్క్యూజ్లో తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకుంది. మీకు ఆ కంపెనీ ఏంటో తెలుసు, కింద కామెంట్ చేయండి. బుద్ధి ఉందా? ఎంత మార్కెటింగ్ తెలివి చూపించుకోవడానికి ఇలాంటి యాక్టివిటీస్ చేయిస్తారా? నేను స్పెషల్లీ చెప్తున్నాను, గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళకి చాలాసార్లు చెప్పాను నేను, ఓకే, ఏదైనా సరే ఇట్స్ ఏమున్నా లేకపోయినా సరే, టాలెంట్ ఉన్నా లేకపోయినా కాన్ఫిడెంట్గా ఉంటే మాత్రం మీరు చాలా చేయొచ్చు. టాలెంట్ ఉండనివ్వండి, మీకు సున్నా నాలెడ్జ్ ఉండనివ్వండి, కానీ ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ బాడీ ఏదైనా చేయొచ్చు అని చెప్పి ప్రతిసారి మన ఛానల్లో చెప్తూ ఉంటాం, ఓకే. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆ అమ్మాయి ఇంట్లో ఇప్పుడు అయిపోయిందని మనం ఏం చేయలేం కదా, ఓకే. ఎవరైతే మన తెలుగు అట్లీస్ట్ దేశాన్ని మొత్తం మనం మార్చలేం, బట్ మీలో ఎవరైనా సరే ఆ అమ్మాయి చూసి ఏంద్రా అబ్బాయిలా ఉంది ఇట్లాంటి కామెంట్లు కానీ ఇలాంటి మైండ్ సెట్తో ఉంటే మాత్రం అవర్ ఛానల్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంబ్రేసింగ్ అబౌట్ హూ వీ ఆర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గట్టిగా మాట్లాడితే నాకు చిన్న చెవులు ఉంటాయి అన్నమాట, రైట్? చాలామంది నన్ను ట్రోల్ చేశారు దీనికోసం, నాకు డిఎమ్స్ చేస్తారు, కింద కామెంట్ చేశారు, చెవులు ఏంటి ఫర్ అలా ఉన్నాయని చెప్పి. కెన్ ఐ చేంజ్ దిస్? చేయలేను కదా. బట్ కెన్ యూ సే ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్? నో, ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. నేను ఎలా ఉన్నా సరే నేను బతకగలనే కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయికి కూడా ఉంది. దాన్ని మనం ఒలుసుగా తీసుకొని గ్లోబల్ న్యూస్ చేసి వైరాలిటీ చేసి ఇలా చేయడం తప్పు. అండ్ ఇది ఆ అమ్మాయికే కాదు, చెప్పుకోలేని అమ్మాయిలు, చెప్పుకోలేని అబ్బాయిలు కూడా ఉన్నారు అనమాట. మీ క్లాస్ రూమ్లో అవ్వచ్చు, మీ బుల్లీస్ అవ్వచ్చు. సో దయచేసి వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయడం కానీ లేకపోతే తట్టుకోవడం కూడా చేయొద్దు. ట్రై టు స్టాండ్ అప్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పక్కన ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎవరైనా ట్రై చేయండి. ఆల్ ఐ వాంటెడ్ టు సే ఈజ్
వాళ్ళకి ఒక సపోర్ట్గా నించోండి, కానీ ట్రోల్స్ చేస్తున్నారు కదా అని చెప్పి దానికి మీరు ఎక్స్ట్రా చెయ్యి యాడ్ చేయొద్దు. ఓకే, బట్ ఇట్స్ ఆల్ కమ్స్ డౌన్ టు ద నాలెడ్జ్. ఇప్పుడు అమ్మాయి ఎగ్జాంపులే మనం చూసుకుంటే, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా చదువే ఇంపార్టెంట్, ఇంకేది కాదు, అపియరెన్స్ కాదు, ఇది కాదు అని చెప్పి అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉండొచ్చేమో. సో అమ్మాయికి తెలియలేదు. తెలిస్తే ఖచ్చితంగా ఎవరైనా వర్క్ చేస్తారు కదా వాళ్ళ మీద వాళ్ళు. ఓకే, కానీ నేనున్నాను ఇక్కడ మీకు ఒక మీడియంగా. ఐ వాంటెడ్ టు సే అపియరెన్స్ ఆల్సో మ్యాటర్స్, బట్ అపియరెన్స్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఓకే, బట్ అందుకే టీమ్స్ ఎవరైతే చూస్తున్నారో ఇప్పటి నుంచే మీకు ఆ గ్రూమింగ్ టిప్స్ కానీ, స్టైలింగ్ టిప్స్ కానీ, కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి, అమ్మాయిలతో అలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా రియల్ వరల్డ్ స్కిల్స్. 10th ఫెయిల్ అయినవాడికి కూడా ఇదే చెప్తున్నాను, ఎవరో అపియరెన్స్ని జడ్జ్ చేసేవాడికి కూడా ఇదే చెప్తున్నాను. ఓకే, నీలో ఆ స్కిల్ ఉంటే, రియల్ వరల్డ్ స్కిల్ ఉంటే, ఆ తట్టుకునే ఆ స్ట్రెంత్ ఉంటే మాత్రం యూ కెన్ గో లైక్ మైల్స్ అహెడ్ అండ్ కంపేర్ టు అదర్స్. చాలా ముందుకు వెళ్ళిపోతాయి. ఓకే, the world is cruel world. Okay, there is another angle, there is a dark world. Okay, you don't want to know about it. Okay, నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు సంతోషపెట్టు, నువ్వు కూడా సంతోషంగా ఉండు. వాట్ యూ హ్యావ్ దాంతో డీల్ విత్ ఇట్. ఓకే, యాజ్ అ మ్యాన్ చెప్తున్నాను, ఏది కూడా ఈ ప్రపంచం మీకు చేతులారా చేయి చాప ఇవ్వదన్నమాట. అలాంటి వాళ్ళు ఉండడానికి మీకు ఎంత స్ట్రెంత్ ఉండాలి, ఎంత బ్రేవ్నెస్ ఉండాలి. అది చిన్నదానికి సూసైడ్ చేసుకుంటాను, అపియరెన్స్ బాగాలేదు, బుల్లి చేస్తున్నారు, నాకు బతకాల లేదు, ఇట్లాంటివి మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ఓకే, అయిపోయింది. ట్రై టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్ ఎలా ఉండాలంటే ఇట్ వాస్ పర్సనల్ అన్నట్టు ఉండాలన్నమాట. ఓకే, ఎవరికి కనిపించవద్దు, కానీ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి సినిమాకు చూపించాలి మీరు. రైట్, ఈ 2 విషయాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు మన ఛానల్ బేస్ అయిందే ఈ 2 విషయాల మీద. అందుకే ఈ వీడియో నేను సపరేట్గా చేశాను. లేకపోతే చాలా బయట జరుగుతూ ఉంటాయి కానీ ప్రతిదీ మనం వీడియోలో కవర్ చేయం, మన ఛానల్లో కవర్ చేయాలి. నేను ఈ వీడియో చేసింది ఎందుకంటే మన దాంట్లో టీమ్స్ ఎక్కువ ఉన్నారు, రిజల్ట్స్ మీద చాలా ప్రెషర్ ఉంది కాబట్టి చేశాను. ఓకే, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ టైమ్, యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. అపియరెన్స్ మీద ఎవరైనా సరే అపియరెన్స్ చూసి నేనేమి చేయలేకపోతున్నానంటే యు ఆర్ మోర్ దాన్ యువర్ అపియరెన్స్. ఆ అమ్మాయికి రేపు పొద్దున్న 1 month 10 లక్షలు వచ్చే జాబ్ వస్తుంది. అపియరెన్స్ ఏం పిక్తుంది అప్పుడు చెప్పండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకో అమ్మాయి చూడడానికి బాగుంది, ఓకే, అప్పుడు మీరేం ట్రోల్ చేస్తారో బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు. ప్రపంచం ఏదో ఒకటి నాక్ చేస్తూనే ఉంటుంది అనమాట, ఏదో ఒకటి రాన్ని. బట్ అవేం పట్టించుకోవద్దు. రైట్, యూ డూ యూ. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను, సక్సెస్ మీరే చూస్తారు. అవతలో ఇచ్చే వ్యాలిడేషన్లో చూడరు మీ సక్సెస్. మీకు తెలుసు హౌ మచ్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అని చెప్పి. ఆ ఒక్క ఫీలింగ్ మీకు వస్తే సార్ మీరు సక్సెస్ అయినట్టే లెక్క. ఐ నో దట్ ఫీలింగ్ మీకుందా, మీకు ఎప్పుడైనా వచ్చిందా? కింద కామెంట్ చేయండి. ఓకే, అంతే, ఇంతకుమించి ఇంకేం లేదు. సో దే గో మ్యాన్, జస్ట్ క్యాజువల్గా కూర్చున్నాను, బయటకు వచ్చాను, వీడియో చేయాలనిపించింది చేశాను. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రీచ్ ఫర్ దిస్, బట్ చూసిన వాళ్ళు అట్లీస్ట్ ఒక్కడ చేంజ్ అయినా సరే నాకు చాలా హ్యాపీ. బై.